నమస్తే. 2021లో రిలీజ్ అయిన సత్యదేవ్ నిత్యమేనన్ నటించినటువంటి స్కైలాబ్ అనే మూవీ చూసారా? స్కైలాబ్ ఎక్స్పెక్టెడ్ పాత్ లో డీవియేషన్ నోటీస్ అయింది. ఒకవేళ నాసా కంట్రోల్ చేయలేకపోతే స్కైలాబ్ కింద పడే అవకాశాలు ఉన్నాయి. స్కైలాబ్ డెబ్రీ ఇండియాలో పడితే డ్యామేజ్ చాలా ఎక్కువ. సరిగ్గా ఇలాంటి ఘటనే ఈ ఇయర్ చివరిలో జరగొచ్చు అంటున్నారు అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా శాస్త్రవేత్తలు. 21 ఏళ్ల క్రితం 2004లో నీల్ గెరల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ అనే బ్లాక్ హోల్స్ యొక్క ఎక్స్ప్లోజన్ అధ్యయనం చేసే ఒక ఉపగ్రహాన్ని నాసా ప్రయోగించింది. అయితే ఈ స్పేస్ అబ్జర్వేటరీ 2019లో ప్రారంభమైన 25th సోలార్ సైకిల్ ప్రభావంతో నియంత్రణ కోల్పోయి భూమి నుంచి 585 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఆర్బిట్ నుంచి జారుతూ ప్రస్తుతానికి భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకుంది. ఈ డీవియేషన్ ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఏడాది చివరి నాటికి ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి పడిపోతుంది. అయితే మనం స్కైలాబ్ సినిమాలోని బండలింగంపల్లి ప్రజల్లా భయపడక్కర్లేదు. ఎందుకంటే ఈ శాటిలైట్ భూ వాతావరణంలోకి చేరిన వెంటనే వాతావరణ రాపిడి వల్ల భూమిపైకి చేరేలోపే కాలి బూడిదైపోతుంది. అయితే నాసా ఇలా జరగకుండా ఉండడానికి దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ స్విఫ్ట్ అబ్జర్వేటరీని ప్రస్తుతం ఉన్న 400 కిలోమీటర్ల ఎత్తు నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఆర్బిట్ లోకి చేర్చడానికి ప్రయత్నిస్తుంది. ఇలా జరిగితే ఈ శాటిలైట్ లైఫ్ ని ఇంకో 10 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేయవచ్చు. చూద్దాం. ఇప్పటికే దాదాపు 2000కి పైగా స్పేస్ ఎక్స్ప్లోజర్స్ ను ఐడెంటిఫై చేసిన ఈ శాటిలైట్ ఇంకా తన సేవలను మనకు అందిస్తుందా లేదా భూ వాతావరణంలోకి పడి బూడిదైపోతుందా? అమెరికోడు చాలుగా చంద్రుడి మీదుగా ఆడిపోతాడు, చెత్తంతా మనం ఎగ్నుతాడు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.